హాయ్ ఫ్రెండ్స్, హౌ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేను చూపించిపోయే వంటకు బీరకాయ తొక్కలతో పచ్చడి అండి. బీరకాయ తొక్కలను అందరూ తొక్క తీసిన తర్వాత కూర వండుకొని బీరకాయలను తొక్కలు పడేస్తూ ఉంటారు, కానీ ఆ తొక్కల వలన చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఒకసారి ఆ తొక్కలతో పచ్చడి చేసి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఆ పచ్చడి చేసి తినాలనుకుంటారు. అంత బాగుంటుందండి వాటితో పచ్చడి. ఈరోజు వాటితో పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ముందుగా బీరకాయ తొక్కల్ని కడిగి ఒక పాత్రలోకి తీసుకుని గ్యాస్ స్టవ్ మీద కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఆ తొక్కలన్నిటిని. తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసుకుని ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు కూడా వేసుకుని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో వేసుకుని మొత్తం ఉప్పు, చింతపండు సరిపడా అన్నీ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టాలండి. అవి నలిగిన తర్వాత బీరకాయ తొక్కల్ని చల్లారబెట్టుకున్న తొక్కల్ని తీసుకుని మిక్సీ గిన్నెలో ఆ తొక్కల్ని కూడా వేయాలండి. వేసి అవి బాగా నలిగేంత వరకు మిక్సీ పట్టాలండి. దాంతో పచ్చడి రెడీ అవుతుంది. ఆ పచ్చడి రెడీ అయిన తర్వాత పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. చాలపోతే కనుక ఉప్పు, చింతపండు మళ్ళీ కొంచెం యాడ్ చేసి కలుపుకోవాలి. తాలింపు దినుసులతో తాలింపు పెట్టుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. తాలింపు అనేది మీ ఇష్టం అండి. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, కానీ రోటి పచ్చళ్ళు అనేవి వేటికైనా సరే తాలింపు అనేది ఉంటేనే దాని రుచి అదనంగా పెరుగుతుంది. అవి తింటుంటే నోటికి చక్కగా శనగపప్పు బద్దలు అవి నోటికి తగిలి చక్కగా రుచిగా ఉంటాయి పంటి కింద. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బీరకాయ తొక్కలతో పచ్చడి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్.